తెలుగు సినిమా పరిశ్రమ విషయంలో ఏ ముఖ్యమంత్రి వాళ్ళతో కరెక్ట్‌గా డీల్ చేస్తున్నారని మీరు అనుకుంటున్నారు? లేదా చేశారని మీరు అనుకుంటున్నారు? కేసీఆర్, రేవంత్, చంద్రబాబు, జగన్. వీళ్ళలో ఎవరు తెలుగు సినిమా పరిశ్రమతో కరెక్ట్‌గా డీల్ చేస్తున్నారు? కరెక్ట్‌గా వీళ్ళతో ఇట్లాగే డీల్ చేయాలి అని అనుకుంటున్నారు? వాళ్ళ పేరు కామెంట్ చేయండి. ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. సో, మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కళ్ళు కామెంట్ చేయండి. ఇక విషయానికొస్తే తెలంగాణ సంబంధించినటువంటి గద్దర్ అవార్డ్స్ పండగ మళ్ళీ తెలుగు సినిమా సందడి మళ్ళీ మొదలుపెట్టారు. తెలంగాణ ప్రభుత్వం గద్దర్ పేరుతో కొత్త పురస్కారాల్ని ప్రకటించడం టాలీవుడ్లో ఒక సరికొత్త చర్చకి ఇది దారితీసింది. అయితే ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మెగాస్టార్ చిరంజీవి ప్రజా యుద్ధ నౌక అని పిలిపించుకుని ఆర్ నారాయణమూర్తి చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారిపోయాయి. ముఖ్యంగా స్టేజ్ మీద వీరిద్దరి మాటలు డైరెక్ట్గా నారా చంద్రబాబు నాయుడు మీద ఆయన్ని టార్గెట్ చేసినట్టుగా ఉన్నాయి అని విశ్లేషకులు భావిస్తున్న పరిస్థితి ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా నంది అవార్డుల విషయంలో జరుగుతున్నటువంటి జాప్యం, తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్నటువంటి పరిస్థితుల మీద వీరు కుండ బద్దలు కొట్టినట్టుగా మాట్లాడడం జరిగింది. నందిని మరిచినటువంటి చంద్రబాబుకి వీళ్ళు చురకలు అంటించినట్లయింది. తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డులను ప్రకటించడంతోనే స్టేజీ మీద కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రభుత్వాన్ని మెచ్చుకుంటూనే కళాకారులను గౌరవించుకోవడం అనేది ప్రభుత్వాల యొక్క బాధ్యత అని ఆయన గుర్తు చేశారు. గత 10 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లో నంది అవార్డులు ఊసే లేకపోవడాన్ని ఆయన డైరెక్ట్గానే ఎత్తి చూపించారు. సినిమా పరిశ్రమకి పుట్టినిల్లు లాంటి హైదరాబాద్లో అవార్డుల సందడి మళ్ళీ మొదలవడం చాలా సంతోషకరం విషయం అని చెప్తూనే ఏపీలో ఎందుకు అవార్డులు ఆగిపోయాయి అనే ప్రశ్నను కూడా ఆయన లేవనెత్తారు. చంద్రబాబు నాయుడు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా ఈ అవార్డుల ప్రక్రియ సజావుగా సాగలేదు అని సినీ వర్గాల్లో చర్చ ఆల్రెడీ నడుస్తోంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా నంది అవార్డుల గురించి స్పష్టత లేకపోవడంతో చిరంజీవి, నారాయణమూర్తి యొక్క వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అంటే ఆర్ నారాయణమూర్తి కూడా ఏకంగా చంద్రబాబు పేరుని ప్రస్తావిస్తూ సూటుగానే ఆయన విమర్శలు గుప్పించారు. ఓ పక్క తెలంగాణ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గద్దర్ పేరుతో అవార్డులు ఇస్తూ దూసుకుపోతుంటే ఏపీ ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంది అంటూ ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు గతంలో కూడా నంది అవార్డుల విషయంలో నిర్లక్ష్యం వహించారు అని, ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆ దిశగా అడుగులు వేయకపోవడం బాధాకరం అంటూ నారాయణమూర్తి ప్రశ్నించారు. నారాయణమూర్తి కానీ చిరంజీవి కానీ చంద్రబాబుని ఈ అంశంలో ప్రశ్నించడాన్ని నేను ఖచ్చితంగా స్వాగతిస్తున్నా. సేమ్ టైం గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కూడా వీళ్ళు ఎన్నిసార్లు ప్రశ్నించారు అనేది ఒక క్వశ్చన్. రెండోది సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నటువంటి ఆయన్ని కూడా ప్రశ్నించాలి. ఆయన జనసేనకు సంబంధించినటువంటి వ్యక్తి. మూడోది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా అదే లెవెల్లో బాధ్యత, ఎంతో కొంత అదే లెవెల్ కాకపోయినా ఎంతో కొంత బాధ్యత ఉంటుంది కాబట్టి ఆయన్ని కూడా ప్రశ్నించాల్సినటువంటి బాధ్యత వీళ్ళ మీద ఉంటుంది. పవన్ కళ్యాణ్ని, జగన్ని, చంద్రబాబుని ముగ్గురిని కూడా లెవెల్స్ తగ్గట్టుగా ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది. కేవలం చంద్రబాబుని అంటం కూడా కరెక్ట్ కాదని నాకైతే అనిపించింది. ఇంకొకటి ఏంటంటే ఇండస్ట్రీ పెద్దలుగా ఎస్పెషల్లీ చిరంజీవి ఇండస్ట్రీ పెద్దగా ఆయన ప్రకటించుకోకపోయినా నేను ఇండస్ట్రీలో ఒక వ్యక్తిని అని చెప్తున్నా. చాలామంది ఆయన ఇండస్ట్రీ పెద్దగా దాసనారాయణ తర్వాత తీసుకొచ్చి కూర్చోబెడుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఒక ఇండస్ట్రీ పెద్దగా ఉన్నటువంటి చిరంజీవి కేవలం నటీనటుల్ని అలాగే టెక్నీషియన్స్ని పురస్కరించుకునే అవార్డులతో పాటుగా గ్రౌండ్ లెవెల్లో వర్కింగ్ క్లాస్ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి ఇండస్ట్రీలో, ఒక లైట్ బాయ్ పరిస్థితి ఎట్లా ఉంది, ఒక లైట్ బాయ్లు ఉంటారు, లక్షల్లో ఉంటారు, ఒక సినిమాకి వేలల్లో పనిచేస్తారు లైట్ బాయ్స్ లాంటి వాళ్ళు, చిన్న చిన్న పనులు చేసేటువంటి టెక్నీషియన్స్, ఆర్ట్ డిపార్ట్మెంట్లో ఉండే డౌన్ రోడన్లో వర్క్ చేసేటువంటి లేబర్, హార్డ్ వర్కింగ్ క్లాస్ పీపుల్, వీళ్ళందరూ ఎన్నో ఇబ్బందులు గురవుతున్నారు. వేజెస్, డైలీ వేజెస్ కొంచెం కొన్ని చోట్ల పర్వాలేదు అన్నట్టు వచ్చినా వాళ్ళ హెల్త్ కేర్ ఇబ్బంది అవుతుంది, వాళ్ళ హౌసింగ్ రెంట్లు కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు. వీటన్నిటి విషయాల్లో ఇదే దూకుడుగా పక్క రాష్ట్రాన్నో చంద్రబాబునో, జగన్నో, పవన్ కళ్యాణ్నో, రేవంత్నో, కేసీఆర్నో అవార్డుల మీద ప్రశ్నించేటువంటి ఏదైతే ఈ ఆలోచన ఉందో అది అప్రిషియేట్ చేస్తూనే దాంతోపాటు ఒక ఇండస్ట్రీకి ఒక పెద్దగా ఉన్నటువంటి వ్యక్తి చూడాల్సిన అతిపెద్ద అంశం అవార్డుల కంటే కూడా, అవార్డు అనేది కేవలం ప్రోత్సాహకం, జీవితాన్ని డైలీ నడిపించేటువంటి ఒక ఇంధనం కాదు, కానీ డైలీ నడిపించే ఒక ఇంధనాన్ని కోల్పోయి ఎన్నో రకాల ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు, డైలీ వేజెస్ పైకి ఒక నెంబర్ చెప్పి లోపల ఇంకో నెంబర్ వస్తున్న వాళ్ళు, వాళ్ళందరితో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి నారాయణమూర్తి లాంటి వాళ్ళు, తమ్మారెడ్డి భరద్వాజ్ లాంటి వాళ్ళు, చిరంజీవి లాంటి వాళ్ళు, తమ్మారెడ్డి భరద్వాజ్ కూడా ఈ కేటగిరీలోకి వస్తారు, ఆయన కూడా చూసుకోవాలి ఇలాంటివి, వీటి గురించే ప్రశ్నించాలి. ఒక్క విషయంలో మాత్రం తమ్మారెడ్డిని నేను మెచ్చుకోదలుచుకున్నా. ఆయన దగ్గరికి సుమా మైక్ తీసుకెళ్ళినప్పుడు ఈ గద్దర్ అవార్డ్స్ వీడియో చూశాను నేను. అందులో ఆయన ఎన్ని సినిమాలు చూసి సెలెక్ట్ చేసి ఇచ్చారు కదా జ్యూరీ, ముందు ఆ జ్యూరీని మెచ్చుకుంటున్నాను నేను అన్నాడు. అందుకే ఎప్పుడు బ్యాక్ ఎండ్లో పనిచేసే వాళ్ళ గురించి ఆలోచించాలి. ఆ ఆలోచించే తత్వం చిరంజీవి లాంటి వ్యక్తుల నుంచి, బాలకృష్ణ లాంటి వ్యక్తుల నుంచి, ఇంత పెద్ద పెద్ద స్టార్స్ నుంచే రాకపోతే సమాజంలో మీలాంటి వాళ్ళకి, నాలాంటి వాళ్ళకి, కింద స్థాయిలో కష్టపడే వాళ్ళ గురించి ఏం ఆలోచన వస్తుంది? ఒక ఇండస్ట్రీకి అంత పెద్ద తోపుగా ఉన్న మెగాస్టార్లు, బాలకృష్ణలు
ఆ ఇండస్ట్రీలో అట్టడుగు వర్గాల్లో పనిచేస్తున్న వాళ్ళ గురించి మాట్లాడడం, వాళ్ళకి చేయూతనివ్వడం, వాళ్ళని కలవడం, వాళ్ళకి బెనిఫిట్స్ వచ్చేలా చూసుకుంటాం చేస్తూ ఉంటే, మనలాంటి వాళ్ళు చూస్తుంటే వాళ్ళే చేశారంటే వాళ్ళతో పాటు పవన్ కళ్యాణ్, మహేష్, ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటి వాళ్ళు కూడా చేస్తారు. అది కూడా మనం చూస్తాం. పిచ్చిగా, గుడ్డిగా ఆరాధిస్తూ ఉంటాం కదా మనం వీళ్ళని, సినిమా వాళ్ళని. సో చూసినప్పుడు ఓకే, డౌన్ రోడ్ పీపుల్తో ఇట్లా డీల్ చేయాలన్నమాట. వాళ్ళకి కష్టాలు ఉంటాయని మనం గుర్తించాలి. సో మా హీరో, నేను ఇష్టపడే హీరో ఉన్నాడు అనుకోండి, ప్రభాస్ అంటే నాకు ఇష్టం. ప్రభాస్ అట్లా చేస్తున్నాడు, ఓకే నేను కూడా మన ఇంటి దగ్గర ఎవరో కష్టపడే వాళ్ళు ఉంటారు, మున్సిపాలిటీలో ఇబ్బందులు పడే వాళ్ళు ఉంటారు, లేకపోతే ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తూ పొద్దు నుంచి రాత్రి దాకా నానా తిప్పలు పడుతుండే వాళ్ళు ఉంటారు. వాళ్ళ జీవితాలు ఎట్లా సాగుతున్నాయి, డబ్బంతా ఒకవైపే వెళ్ళిపోతుంది, ఈ అండ్ ఏమంటారు ఈ క్యాపిటలిస్టుల వైపు, అట్లా జరగకుండా ఏం చేయాలనేటువంటి ఆలోచన నాకు వస్తుంది. కానీ వీళ్ళు అట్లాంటివి చేయరు, ఎందుకంటే వీళ్ళే క్యాపిటలిస్టులు. బాలకృష్ణ, వెంకటేష్, చిరంజీవి, నాగార్జున, ప్రభాస్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్, వీళ్ళే అతిపెద్ద క్యాపిటలిస్టులు. సో వీళ్ళు ఏం చేస్తారు అనేది చాలా బాధాకరం. సో అందుకని మనం యాజ్ ఏ హ్యూమన్గా, సొసైటీలో ఉన్నటువంటి బాధ్యత అయితే ఉన్న వ్యక్తులుగా, ముఖ్యంగా ఏఎన్సీ తరఫున మనం డెఫినెట్లీ ఇట్లాంటివి ఒక మీడియా ఛానల్గా ఎదుగుతున్నటువంటి ఈ క్రమంలో మేము డెఫినెట్లీ ఇట్లాంటివి క్వశ్చన్ చేస్తాం. అందుకే ఇన్ని రకాలుగా ఒక ఇష్యూని ఇట్లా ఇష్యూ రాగానే చిరంజీవి ఇది అనేసాడు, ఇంకోటి ఇది అనేసారు, ఇట్లా కాకుండా అన్ని యాంగిల్స్లో చూసి మన ఛానల్ కోసం మనం విశ్లేషణలు చేస్తున్నాము. ఈ విశ్లేషణ మీ అభిప్రాయం ఏంటి, అండ్ నేను ఇంకేమైనా ఇట్లాంటి టాపిక్స్ మిస్ అయ్యి ఉంటే దాని గురించి కూడా మీరు కామెంట్ చేయండి.